Hi madam. हाय हाय What's your name? रितिका प्रेरणा पुष्पा मूवी देखा आपने? पुष्पा 1 कैसा लगा आपको? अच्छा है सुपर हिट क्या अच्छा लगा उसमें? ओ पुष्पा मूवी एक्टिंग अच्छी थी एंड स्टाइल ड्रेसिंग एंड इट्स वाज नेचुरल ऑलमोस्ट ऑल अबाउट नो मोर फिल्मी टाइप लाइक you know some new films are like not getting vibe आर्टिफिशियल फील. हाँ it was too good natural vibes सेम अभी पुष्पा 2 सिनेमा रिलीज होने वाला है दिसंबर 5 को. अभी क्या एक्सपेक्टेशंस क्या है फिल्म को लेके? अच्छा हुआ उससे बेहतर होगा शायद उससे बेहतर होगा. अच्छा अच्छा yeah maybe better than first yeah क्या अच्छा लगा पुष्पा में? ज्यादातर आपको सॉन्ग्स की, फाइट्स की, डायलॉग्स की, हीरो का परफॉर्मेंस. एक्टिंग और क्या बोलते सर entire film mine hero also अभी बाहुबली 2 सिनेमा आपने देखी होगी. हाँ देख अभी बाहुबली 2 सिनेमा 2000 करोड़ कलेक्ट किया पूरा इंडिया में. उसको अभी तक कोई फिल्म नहीं बीट कर पाई. सो अभी रिकॉर्ड अभी पुष्पा 2 ब्रेक कर पाएगी कि नहीं कर पाएगी? hope so करेंगे करेगी शायद करेगी థ్యాంక్ యూ మేడం. thanks హాయ్ బ్రో, నీ పేరు? నా పేరు శ్రీవర్ధన్. వెంకటేష్ ఎవరు ఫ్యాన్? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఆయన చెప్పిన ఆలోచన నిజంగా ఆలోచన. అల్లు అర్జున్ ఓకే గుడ్, వెరీ గుడ్. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 రిలీజ్ అవుతుంది. ఏంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేదు. 3 years తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నాడు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాజ్ అ ఫ్యాన్గా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. తన వెయిట్ చేస్తున్నా, బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్మీడియట్? ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ నువ్వు కూడా సెకండ్ ఇయర్. ఓకే, మొత్తం మీ సెక్షన్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయి? మాకు 5 sections ఉంటాయి. ఓకే, అందరూ వెళ్తారా పుష్ప 2కి? అందరూ వెళ్తాం. పక్కా ఫస్ట్ డే సెలబ్రేషన్స్ కూడా చేస్తారా మీరు? అంటే యాక్చువల్లీ అది నా బర్త్డే మంత్ అనమాట. నేను 10 members తీసుకెళ్తున్నాను నా తరఫున. సో ఇప్పుడు బాహుబలి 2 సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని బీట్ చేస్తా పుష్ప 2 కలెక్షన్స్ పరంగా? కలెక్షన్స్ పరంగా అంటే దానంతా ఉండకపోవచ్చేమో కానీ మా ఫ్యాన్స్ పరంగా అయితే ఒక 1000 దాటొచ్చు. అవునా? నువ్వేమని చెప్తావు? సేమ్ అంత ఐడియా లేదు, వెయిట్ చేస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ మీద నెగిటివిటీ ఉంది కదా బయట, అది సినిమాకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అంటే నాకు అంత దాని గురించి తెలియదు కానీ ఒకటే మాట చెప్పగలుగుతున్నాను. ఆయన మీద ఎంత నెగిటివ్ ఉన్నా, ఆయన మీద ఎన్ని వేసినా కూడా ఆయన రేంజ్ తగ్గదు, తగ్గనివ్వము మేము ఫ్యాన్స్. తగ్గేదే లేదు. ఏం లేదు, ఖచ్చితంగా 1000 కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తా. పక్కా కలెక్ట్ చేస్తుంది, ఇది మాత్రం ఫిక్స్. ఎందుకంటే 3 years తర్వాత అతని స్క్రీన్ మీద చూసినామంటే చాలా ఎక్స్పెక్ట్ ఆగలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు రిలీజ్ అవుతా అని చూస్తున్నా. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే.